ప్రకటన గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుండి బైబిల్కి ఉన్నటువంటి పుస్తకాలలో బైబిల్ పుస్తకం చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు వృద్ధుడవే. ఎక్కడ రిఫరెన్స్ అది? వెరీ గుడ్. అదే చదవండి మొదటి నుంచి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. దేవుడు తన వాక్యం మా వెనుకలో దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, సార్దీసులో ఉన్న దేవుని సంఘము అనే విశ్వాసులకు చెప్తున్నటువంటి మాట ఈ మాట. అదేంటంటే, ఓ సార్దీసులో ఉన్న దేవుని పిల్లలారా, విశ్వాసులారా, మీరు ఎలా ఉన్నారంటే జీవించుచున్నామన్న పేరే కానీ మీరు ఎలా ఉన్నారు? చచ్చిన వారిగా ఉన్నారు, మృతులుగా ఉన్నారు అని అక్కడ రాయబడతా ఉంది. పేరు బ్రతికే ఉన్నారు కానీ మీరెవరో చచ్చిన వారు. ప్రజా సంఖ్యలో బ్రతికున్నారు కానీ దేవుని సంఖ్యలో చచ్చిపోయి ఉన్నారు. భౌతికంగా బ్రతికున్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. కాబట్టి ఎందుకు ఈ మాటలో అక్కడ చెప్పబడతా ఉందంటే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కింద మనకు చెప్పబడుతూ 4వ వచనం, అయితే అపవిత్రపరచుకుని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించరు. అంటే వీళ్ళ వస్త్రాలు మురికైన కొంతమంది వస్త్రాలు కాపాడుకున్నారు. కానీ ఎందుకు నువ్వు బ్రతికున్నా కానీ చచ్చిన వాడమని దేవుడు చెప్పాడంటే, వారి వస్త్రాలను వాళ్ళు మురికి చేసుకున్నారు, పాడు చేసుకున్నారు. నువ్వు రక్షింపబడిన తర్వాత దేవుడు నీకు కనిపించని ఒక రక్షణ వస్త్రాన్ని నీలో ఉంచుతాడు. అది నీకు తెలీదు, నాకు తెలీదు, దేవునికి తెలుసు. రక్షణ అనే, నీతి అనే ఒక మంచి ఆత్మ సంబంధమైన వస్త్రాన్ని నీకు ధరింపజేస్తాడు, మహిమతో కూడింది. మొదట్లో దాని యొక్క ప్రభావం మనం కాపాడుకుంటూ ఉంటాం. రాను రాను ఏమవుతుందంటే ఆ రక్షణ నిర్లక్ష్యపరుస్తాం. మనం దేవుని మాటను, దేవుని సన్నిధిని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యపరుస్తాం. అంతెందుకు మీకు చాలాసార్లు చెప్తున్నాం, మొదట్లో ఉన్న ఆసక్తి ఈరోజు మనకు ఉందంటారా? రక్షింపబడిన మొదటి దినాల్లో ఉన్న ఆ తృష్ణ రాను రాను ఉంటుందా? ఎందుకని అంటారు అంటే, అప్పుడు వాక్యం తెలియదు, కొత్తగా వింటున్నాం, ఆసక్తి అనిపించింది, అప్పుడు బాగా వినాలనిపించింది. రాను రాను వాక్యం మనకు బాగా అర్థమైంది, తెలిసిపోయింది, ఇప్పుడు తగ్గిపోయిందనే కాదు ప్రియులారా. మనలో ఆసక్తి తగ్గింది. వాక్యం ఎప్పుడు కూడా శక్తివంతమైందే, ఎప్పుడు వాక్యం రుచి కలిగింది, ఒక మనిషిని బాగు చేసేది. కానీ అది వింటున్నా తీసుకుంటున్న మనము ఆసక్తిగా లేము వాక్యం విషయంలో. దేవుని మందిరం మీద దివారాత్రములు దేవుని కన్నులు ఉంటాయని దేవుడు చెప్పాడు. అది ఎప్పుడు ఉంటానే ఉంటాయి.
కానీ మనం ఆసక్తి కలిగి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించకపోవడాన్ని బట్టి ఆయన మనలను చూడలేకపోతున్నాడు. అందుకే చెప్పాడు అక్కడ యెషయా గ్రంథంలో, రక్షింపనేరకపోవడానికి దేవుని హస్తములు కూర్చగా లేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందంగా లేవు. నేను రక్షించలేకపోవడానికి ఆయన చేతులు పొట్టివి కాదు, ఆయన వినలేకపోవడానికి ఆయన చెవులు దిబ్బులు కాదు, లేకపోతే చెవిడి చెవులేమి కాదు. అక్కడ రాయబడిన మాట, దేవునికి మీకును మధ్యన మీ పాపములు అడ్డుగా వచ్చాయి. అందుకే ఆయన మీ మనవిని ఆలకింపుకున్నాడు. వస్త్రాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నాం. రక్షణ విషయంలో అజాగ్రత్త, అశ్రద్ధ, నిర్లక్ష్యం, ఆసక్తి లేకపోవడం, ఆసక్తి తగ్గిపోవడం, దేవుని మందిరం మీద ప్రేమ లేకపోవడం, కుటుంబంలో జరుగుతున్న కలహాలను ఆధారం చేసుకుని దైవికమైన దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా బ్రతకడం, మన వ్యక్తిగతంగా వస్తున్న సమస్యలకు దేవుడి మీద మనము నిందించడం, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే దేవుళ్ళు మనం బలహీనపరుస్తూ ఉన్నాయి ప్రియుల. అందుకే సార్దీసులో ఉన్న సంఘంతో చెప్తున్నాడు, ఓ సార్దీసులో ఉన్న సంఘమా, నీవు బ్రతికున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు చచ్చిన వాడవే. అసలు యేసుక్రీస్తు ప్రభు చంపడానికి వచ్చాడా, బ్రతికించడానికి వచ్చాడా? చచ్చిన వారిని బ్రతికించడానికి, పడిన వారిని లేపడానికి, కృంగిన వారిని లేపడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన వచ్చాడు. కానీ ఈ రోజున ఎలా ఉందంటే, ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, క్రైస్తవ్యం బాగా అభివృద్ధి చెందిపోయింది ప్రపంచం అనుకుంటున్నారు, కానీ అసలు నిజమైన క్రైస్తవులు ప్రపంచంలో సరిగా లేనే లేరు, తక్కువగా ఉన్నారు. దేవుణ్ణి వెంబడించే క్రైస్తవులు లేరు, అడ్డు పెట్టుకుంటున్నాం దేవుణ్ణి. ఒక్క మాటలో చెప్పాలని మనం ఏం చేస్తున్నాం, మన శ్రమలలో, మన కష్టాల్లో, మనకు వచ్చిన బాధలకు దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నాం. ఎంత మోసం చేస్తున్నామో దేవుణ్ణి మనం. కాబట్టి దేవుని పిల్లలారా, ఇందుకోసం కాదు మనము ప్రభు సన్నిధికి వచ్చేది, బ్రతికుండాలి, బ్రతికి దేవుణ్ణి కనపరచాలి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇంకో మాట చదువుకుందాము. రోమా పత్రిక 4:17 రోమా రాసిన పత్రిక 4:15, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులను గాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఆగండి, మన దేవుడు ఎవరంటమ్మా? మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడంట. దేవునికి స్తోత్రం. చచ్చిన వాడిని బ్రతికించే దేవుడు నమ్మిన మనము, దేవుని నమ్మిన మనం ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి చచ్చిన వారికి బ్రతుకుతున్నాం. 2 మరణాలు బైబిల్లో చెప్పబడుతున్నాయి. ఒకటి భౌతికంగా అందరూ పొందేది, 2 ఆత్మీయ మరణం. చెప్పండి ఏంటది? ఆత్మీయ మరణం. ఇది అందరికీ కాదు, రక్షణ పొందకుండా చచ్చిపోయిన వారికే ఈ ఆత్మీయ మరణం. రక్షణ పొందకుండా చనిపోతే ఇక్కడ చచ్చిపోతాం, ఇక్కడ చనిపోకముందు రక్షింపబడి చచ్చిపోతే పరలోకంలో ఉంటాం, అది నిత్య జీవం. మరణం లేదు అక్కడ. 2వ మరణం ఆత్మీయ మరణం. అంటే ఏంటంటే, ఇక్కడ రక్షణ పొందకుండా చచ్చిపోయో కాబట్టి ఇక్కడ దేవుని నమ్మకుండా చనిపోవడాన్ని బట్టి అక్కడ నీవు నరకంలో వేయబడుతున్నావు. అది భయంకరమైన మరణం. అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడు పేదవారిగా ఉన్నా పర్వాలేదు, దేవుణ్ణి సంపాదించుకునే వారి ఉండాలి.
దరిద్రులుగా బ్రతికినా పర్వాలేదు, దేవుణ్ణి కలిగి బ్రతకాలి. దేవుని పిల్లలారా, అన్నపాన వస్త్రములు ఉంటే చాలు, అది ఆస్తి పాస్తులు లేకపోయినా పర్వాలేదు, దేవుణ్ణి విశ్వసించి రక్షింపబడి చనిపోతే నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం. ఈ రోజున వాటి మీద మనసు కలిగి దేవుని దగ్గరకు వచ్చి రక్షింపబడుతున్న క్రైస్తవులు తక్కువైపోయారు. దేవుని పిల్లలారా, 2 మరణాలు ఈరోజు. మొదటి మరణం అందరికీ తథ్యం, రెండవ మరణం రక్షణ పొందకపోతే తథ్యం. బైబిల్లో మనం చదువుకున్న మాటలో, మృతులను సజీవులుగా లేపువాడు, ఉన్నవి లేనట్టుగా పిలుచువాడు నైనా దేవుడు మనకు తోడుగా ఉండగా. ఈరోజు మనం ఎలా ఉంటున్నామంటే చచ్చిన వారు ఉంటున్నాం. బైబిల్లో చనిపోయిన వారిని బ్రతికించాడు దేవుడు. చెప్పేది అక్కడ, చచ్చిపోయిన వారిని దేవుడు బ్రతికించాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాకముందు చచ్చిన వారమే. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాము. దేవుని దగ్గర రాకముందు మనము చచ్చిన వారం. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మనల్ని బ్రతికించాడు తన పిల్లలుగా. ఇప్పుడు మరలా చద్దామా? ఇదే అని చెప్పేది. దేవుని దగ్గరకు వచ్చి కూడా చచ్చే వ్యక్తులు ఎంత దౌర్భాగ్యులో దేవుని పిల్లలారా. ఈరోజు ఆ చావు రాకుండా ఉండాలనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రాకముందు చచ్చిన వారమే, వచ్చి బ్రతికించబడ్డాం. ఇప్పుడు మరలా చచ్చిపోదామా? దేవుడు తెలుసుకున్న తర్వాత కూడా ఎలా చచ్చిపోతున్నామంటే నిర్లక్ష్యం. దేవుడు అంటే అశ్రద్ధ, తొందర లేకపోవడం, నిర్లిప్తత, నిరుత్సాహంతో బ్రతకడం, దేవుని మీద విశ్వాసం తగ్గిపోవడం, దేవుని మందిరం మీద ఇష్టం లేకపోవడం, వాక్యం మీద ప్రియులారా ఇష్టం లేకుండా అశ్రద్ధగా వినడం, ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయంటే ఆత్మీయంగా మనలను దేవునికి దూరపరిచి ఆత్మీయ మరణాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఈరోజు మనం వాటి నుంచి విడుదల పొందాలనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో చచ్చిన వారిని దేవుడు బ్రతికించడం చెప్పాయి కదా. ఎవరెవరు బ్రతికించాడు చెప్పండి కొద్దిగా. యాయీరు కుమార్తె. యాయీరు, వెరీ గుడ్. ఒకరు చెప్పారండి, యాయీరు కుమార్తె. తర్వాత చెప్పండి అమ్మా. లాజరు, వెరీ గుడ్. 2 ఇంకా అమ్మా. పాడిని మొట్టగా వేసారా? ఆయన పేరుందిగా అమ్మా. వాక్యం తింటారు కానీ గుర్తుంటుంది కదా. లాజరు, యాయీరు కుమార్తె, తర్వాత నాయీన్ అనే ఊరిలో ఉన్న విధవరాలి కుమారుడు. ఎవరమ్మా? నాయీన్ అనే ఊరిలో. అసలు ముఖ్యమైన మర్చిపోయారు పాత నిబంధనలో కూడా. పాత నిబంధనలో కూడా చనిపోయిన వారిని దేవుడు బతికించాడు తన ప్రవక్తల ద్వారా. ఎవరో ప్రవక్తలు అని చెప్పాగా, గుర్తురావాలి ఇప్పుడైనా. ప్రవక్తలని, మన ప్రవక్తలు ఎవరు? ప్రవక్తలను ఎవరంటారు? దావీదు ఎవరో ప్రవక్త కాదు. దావీదు ఎవరో ప్రవక్త అన్నాడు చూడు. మరి దావీదు రాజు. మరి ప్రవక్తలను పిలువబడారు బైబిల్లో. ఎవరో? సమూయేలు, ఎలీషా, ఏలియా. వీళ్ళందరూ ఎవరో ప్రవక్తలు. ఎందుకు కూడా ఇర్మియా, హెజ్కేలు, దానియేలు, హోషేయ, వీళ్ళందరూ ప్రవక్తలే. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా బ్రతికించిన వాడు మర్చిపోయారు మీరు. ఎవరిని? ఏలియా కదా. ఎలీషా బ్రతికి గనురాలైన శూనేమిరాలైన గనురా పిలువబడుతున్న ఆమె యొక్క కుమార్తెను దేవుడు బ్రతికింది. వెరీ గుడ్. తర్వాత ఇంకా ఇంకోటి మర్చిపోయారు, చెప్పండి త్వరగా. ఇంకా ఉన్నారు కొంతమంది బైబిల్. ఇంకా బ్రతికించినారు.
సారేపతి విధవరాల కుమారుని బ్రతికించలేదా? ఎవరో సారేపతి అనే గ్రామంలో ఏలియాని పోషించింది ఎవరో చెప్పండి అమ్మా. విధవరాలైన ఆమె పేరు రాయబడిందా? మీరు గమనించారా? వీళ్ళ పేరు రాయబడలేదేంటో. సారేపతి గ్రామంలో ఉన్న విధవరాలు అన్నాడు తప్ప ఆమె పేరు రాయబడలా. గనురాలు అన్నాడు తప్ప ఆమె పేరు రాయబడలా. నాయనని ఊరిలో ఉన్న విధవరాలు అన్నాడు ఆమె పేరు రాయబడలా. పేరు వ్రాయబడని విధవరాళ్ళు. సో దేవుడు నిజంగా ఎంత గొప్పగా వాళ్ళని రాసించాడు. ఎందుకు దేవుడు చచ్చిన వారి పిల్లలు బ్రతికించాడు అంటే వారిలో ఉన్న మంచి క్రియలు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం. పాత నిబంధనలో నుండి మన దేవుడు చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు. మనం బ్రతికుండి చచ్చిపోతున్నాం. మరి ఈరోజు మనం బ్రతుకున్నాము, చచ్చిన వారు ఉన్నాము, పరీక్షించుకున్నాం. మొదటి రాజు గ్రంథం తీసారా? 17వ అధ్యాయం 17 నుంచి చదవండి త్వరగా, ఫాస్ట్గా. అటు తరువాత ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయన. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డ నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వారిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసిదివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద మమ్మారు తాము పారచు చాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు దేవునికి స్తోత్రం. ఈ మాట చదువుతుంటే ఏంటండి ఈ మాటలు? మామూలు మాటలా? అండర్లైన్ చేసుకుంటాకి పెన్సిల్ రాసుకుని అంతేనా? దేనికోసం? ఎంత మంచి మాటలు రాయబడి అక్కడ. ఏలి ఎందుకు వెళ్ళాడు అక్కడికి? కరువు వచ్చిందని వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చింది? 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. అంతేనమ్మా? 3.5 సంవత్సరాలు ఏలియా పోషించబడ్డాడుగా. ఏలియాతో పాటు ఈ విధవరాలు తమ కుమారుడు కూడా పోషించబడ్డారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 15వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు. అబ్బో, ఇద్దరు అనుకున్నాం. ఎంతమంది ఇక్కడ? ఆమెయు ఆమె ఇంటి వారును. అక్కడ వచ్చేసారండి, భోజనం వచ్చేసరికి. ఏలియా ఎప్పుడైతే రొట్టెను నూనెను దీవిస్తున్నాడో తెలిసిన కరువు సమయంలో ఆమెయు ఆమె ఇంటి వారందరూ అక్కడికి వచ్చి 3.5 సంవత్సరాలు పోషించబడ్డారు దేవుని చేత. ఏలియాను చేర్చుకుంది విధవరాలు. ఏలియాకు అప్పం చేసి ఇచ్చింది విధవరాలు. ఇప్పుడు తన కుమారుడు చనిపోయేటప్పుడు ఏలియాతో బాధగా చెప్తూ ఉంది. ఏమంటుందో తెలుసా? చూడండి, అసలు ఆ మాటలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తున్నాయో. నేను చదువుతున్న జాగ్రత్తగానండి. 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు ఎందుకు వచ్చావు? రానిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా అని మనవి. ఎందుకు వచ్చావయ్యా మా ఇంటికి? వచ్చి నా పాపం నాకు ఎందుకు గుర్తు చేశావు? ఏలి ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె పాపమంతా ఆమెకి గుర్తుకు వచ్చిందంట. ఇప్పుడు దైవజనుడు మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఆలోచన కలిగి ఉండాలి. అదేంటంటే, ఎందుకు వస్తున్నాడు? దేవుడు ఏమైనా చెప్పాడా? ఒకడు ఏమీ చెప్పకపోతే దైవజనుడికి వస్తున్నప్పుడు దైవజనుడు ఖచ్చితంగా మన దగ్గర ప్రార్థన చేసి వెళ్తాడు.
ఆ ప్రార్థన మనకు దీవెనకరంగా మారాలి. అది దీవెనకరంగా మారాలంటే మనం పాపము లేని వారిగా ఉండాలి. ఇది అర్థమైంది మీ అందరికీ? ఆమె అంటుంది, నా పాపము నాకు జ్ఞాపకం చేయడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? నా పాపం ఇలాంటిదని చెప్పి నా కుమారుడి నా పాపం ద్వారా చనిపోయాడని చెప్పడానికి వచ్చావా అని ఆమె దైవజనుడితో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఏలియా ఆ కుమారుని తన కౌగిట్లో తీసుకుని ఎత్తుకుని పై అంతస్తులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ బాలుడి కుమారుడి ప్రాణం మరలా పెంచు. నేను అనుకుంటున్నాను, ఈమె చేసిన గొప్ప పని ఏంటంటే దైవజనుడు చేర్చుకుని మంచిగా ఆమె ఉన్నంత కాలం కూడా ఆయన్ని పోషించడానికి ఇష్టపడింది, 3.5 సంవత్సరం. అంతేకాదు, దైవజనుడు తన ఇంట్లోకి రాగానే తన పాపాన్ని గ్రహించగలిగింది. ఏం చేసిందమ్మా? అదే అందుకే చెప్తుందన్నమాట, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు మన పాపము అర్థం కావాలి. పాపము చేయనివాడు, పాపము చూడనివాడు, పాపము లేనివాడు ఎవడో లేడు. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు పాపం మనకు గుర్తుకు రావాలి. అది జ్ఞాపకం వచ్చినప్పుడు పశ్చాత్తాపడాలి. ఈమె పశ్చాత్తాపడుతుంది. ఈమెకున్న గుణమే ఈ గొప్ప గుణం. ఆమె పశ్చాత్తాపడుతున్నప్పుడు ఏలి ఆమె పశ్చాత్తాపాన్ని చూసి తన కుమారుణ్ణి మేడగదిలో తీసుకెళ్ళి ప్రార్థన చేసి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. పాపాన్ని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడిన విధవరాలు. పక్కనే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము చూడండి, రియాక్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. చచ్చిపోయినప్పుడు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 32 నుంచి, ఎలీషా ఇంట వచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉన్నట్టు చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకుని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డకు ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడు అతడు గేహజీ పిలిచి ఆ శూనే మీద పిలుచుకురమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమెతో దగ్గరకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకుని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుడు ఎత్తుకుని చిన్నపిల్లడు ఎత్తుకుంటుందంటే ఏంటి అర్థం? ఒక తల్లి పిల్లోని ఎత్తుకోగలిగిందంటే అంత పెద్ద వయసేమి అర్థం. చిన్న పిల్లవాడు చనిపోయాడు. ఆమె ఏమంటుందంటే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె బాధ చూడండి. ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి ప్రియులారా. 27 నుంచి, పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని ఎద్దుకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలువేలుక దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులం ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చిన. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఇల్లు వాడవై నిన్ను అడిగితినా? బాబా, నిజమేనండి. ఈ గనురాలని స్త్రీ ఎలీషాను నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలని అడిగిందా? అడగలేదు. ఎలీషాని ఈ గనురాలని స్త్రీ ఎలీషాని ఇచ్చాడు. ఎలీషా అంటున్నాడు, అమ్మా నీకేమైనా కొదువుగా ఉందని అంటే నాకేమీ కొదువు లేదని చెప్పిందా అని. అయితే ఎలీషా తెలుసుకున్నాడు ఆమెకి పిల్లలు లేరని. అప్పుడు అన్నాడు, మరుసటి ఏటికి నువ్వు కుమారుని కంటావమ్మా, దేవుడు నీకు పిల్లోడిని ఇస్తాడు అని చెప్పాడు. ఆమె అడిగితే దేవుడు ఇవ్వాల, అడగకుండానే తెలుసుకుని ఎలీషా ద్వారా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మంటంతో వచ్చి ఆ కుమారుడు చనిపోయినప్పుడు దైవజనుడా నాకు కొడుకు కావాలని అడిగానా? నువ్వే ఇచ్చావు కదా. మాట చదవండి అక్కడ.
నన్ను భ్రమ పెట్టవద్దు, నేను చెప్పలేదా అని అతనితో మనం చేయక అతడు నీ నడుము బిగించుకుని నా దండము చెప్పొమ్ము. బాబా, ఆమె బిడ్డ చనిపోగానే ఎక్కడ పడుకోబెట్టిందంటమ్మా? చెప్పాలి, ఎక్కడ పడుకోబెట్టింది? గంధువులు ఎక్కడ పడుకోబెట్టింది? తన కుమారుడు చనిపోయినప్పుడు మంచం. ఎవరి మంచం? ఎవరి కోసం వేసిన మంచం? ఎలీషాకి ఏం కట్టింది గంధురాలు? గది కట్టి దీపస్తంభం, బల్ల, మంచం పెట్టింది గదిలో. ఇప్పుడు ఈ కొడుకు చనిపోగానే దైవజనుడు ఎక్కడైతే వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆ మంచం మీద పడుకోబెట్టింది. ఆమె విశ్వాసం చూడండి ప్రియులారా. భర్త లేడు, భర్త పొలంలో ఉన్నాడు, బిడ్డకి తలపోయినప్పుడు ఇంటికి పంపించాడు. మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకున్నాడు, కాలు మీద, తర్వాత చనిపోయాడు. అతను తీసుకుని వెళ్ళి, ఎంత ధైర్యం అంటే, ఎవరిని పిలవాలా? మనం కనుక ఎవరైనా చచ్చిపోతే ఆ మూల కనపడద్ది, ఏదో ఒక పెద్ద బాంబు వెళ్ళినట్టుగా అప్పడాలి ఎడవ కథలు. నేను కానీ ఏమి మీరు గమనించుకున్న తర్వాత ఎందుకంత చదువుకోండి ఒకసారి. ఏమీ ఆడలేదు, ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. తీసుకెళ్ళింది ఆ ఇంటి పైన సేవకుల కోసం పెట్టిన గదిలో మంచం, ఆయన మంచం మీద పడుకున్న మంచం మీద పిల్లలు పడుకోబెట్టి తలుపేసి ఎక్కడికి వెళ్ళింది? దేవునికి స్తోత్రం. వెళ్ళి ఎలీషా కాళ్ళు పట్టుకుంటుంది. వెళ్ళి అక్కడ పక్కన ఉన్నాడు పనికి మళ్ళీ గేహజీ. ఎవరో గేహజీ, అమ్మాయి ఎందుకు కాళ్ళు పట్టుకున్నావు పో అని ఆమె తరుగుతున్నప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎలీషా, గేహజీతో అంటాడు ఎలీషా, దేవుడు ఈమె సంగతి నాకు మరుగు చేశాడు. ఎందుకు? ఆమె బహు వ్యాకులంతో ఉంది, ఆమెను ఏమనొద్దు అని గేహజీని గద్దించి, ఆమెతో పాటు వెళ్ళు, నా కర్ర తీసుకెళ్ళు, నా దండం తీసుకుని వెళ్ళి ఆ చనిపోయిన పిల్లవాడి మీద పెట్టు, బ్రతుకుతాడని చెప్పని ముందు ఎవరు పంపించాడు ఇంటికి? గేహజీని పంపించాడు. గేహజీ వెళ్ళాడు, ఆమెతో పాటు ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ కర్ర తీసుకెళ్ళి ఆ పిల్లడు చచ్చిపోయిన పిల్లడు పెట్టాడు, కానీ వాడు మెదలలేదు. పిల్లరా, అప్పుడు మరలా ఎలీషా వెళ్ళినప్పుడు ఎలీషా ద్వారా కుమారుడు దేవుడు బ్రతికించాడు. ఆమె దైవజన్ని ఎదుట సాష్టాంగపడి నమస్కరించి కుమారుని ఎత్తుకొని పోయింది. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప విషయం. చనిపోయిన వారి పిల్లలను వారు బ్రతికించుకుంటున్నారు. ఈరోజు మనం బ్రతుకున్నామా? చచ్చిన స్థితిలో ఉన్నామా? ఆమె తన పాపాన్ని జ్ఞాపకం చేసిన ఏలియాతో పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం ద్వారా ఆ సారేపతి విధవరాలు కుమారుడిని బ్రతికించుకుంది. ఈమె తన బాధంతా ఎవరికి చెప్పలేదు, దేవునికి, దైవజనుడికి మాత్రమే చెప్పుకుంది. ఎవరో గనురాలు. కాబట్టి దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెను, ఆమె కుమారుడిని దేవుడు బ్రతికించి ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూడండి, 2వ గ్రంథంలోనే 13వ అధ్యాయం వల్ల 2వ గ్రంథం 13వ అధ్యాయము 20-21 చదవండి. అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచింది. అబ్బా, ఎలీషా దైవజనుడు చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేద్దామని చెప్పని ఒక సమాధిలో పెట్టారు, ఎలీషా పెట్టేశారు. అప్పుడు 1 సంవత్సరం అయిపోయింది. అప్పటికే ఎవరు చనిపోయి? ఎలీషా చనిపోయి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం తర్వాత పిల్లరా, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక శవాన్ని తీసుకొచ్చి కొంతమంది ఒక చోట తవ్వి పాతి పెడదామని చెప్పని గుంట తీసేలోపు ఈలోపు మరలా శత్రువులు వస్తున్నారని తెలిసింది. గబగబాన్ని ఏం చేశారంటే గుంట తీయకోకుండా పక్కనే సమాధి పెట్టుండే, ఆ సమాధి పెట్టి ఎవరిది? ఎలీషా. దానిలో పెట్టేసి వెళ్ళిపోయారు. 1 సంవత్సరం అయిందంటే మనిషి ఉన్నాడు కదా, ఎలుగులేక ఉండేది. గబాలన ఆ ఎలీషాని పాతి పెట్టిన గుంటలో ఇతను పడేసి కప్పేసి వెళ్ళిపోయారు.
ఎప్పుడైతే ఈ చచ్చిన శవాన్ని ఎలీషా చచ్చిపోయిన ఎముకల మధ్యలో పెట్టారో వెంటనే లేచి కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. ఇది ఎలీషా చేసిన, చచ్చిపోయిన తర్వాత చేసిన ఒక మహా అద్భుతం. బ్రతికుండగా చేస్తే గొప్ప విషయమే, కానీ ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఎంత దైవిక ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు మనకు అర్థమవుతుంది వచనాల్లో. చచ్చిన తర్వాత ఎలీషా ఎముకలు తగలగానే చచ్చిన వాడు లేచి బతికాడు. సారేపతి విధవరాలు కుమారుడు, గనురాలైన శూన్య పట్టణస్థురాలైన ఆమె కుమారుడు. ఇక్కడ ఒక ఏ వ్యక్తో కూడా తెలియదు, కానీ ఎవరికి సంబంధించిన వ్యక్తో తెలియదు, కానీ ఇద్దరు చచ్చిపోయిన తర్వాత ఎలీషా ఎముకలు తగలగానే బ్రతికాడు. మనకు అర్థం కావాల్సిన విషయం, వీళ్ళందరూ బ్రతుకుతున్నారు. ఈరోజు మనం బ్రతుకున్నామా? చచ్చిపోయి ఉన్నామా? దేవుడు జీవించుచున్నామన్న పేరే కానీ నీవు మృతుడగా. దేవుని మందిరంలో ఉన్నాము, బ్రతికే ఉన్నామా లేదా? యాయీరు కుమార్తెను ఎక్కడుంది? మార్కు సువార్త 5వ అధ్యాయంలో కనబడుతుంది. మార్కు సువార్త 5:22-24 యాయీరు కుమార్తె. యాయీరు ఎవరు అనుకున్నారు? ఒక అధికారి కుమార్తె చనిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అందరూ అంటున్నారు ఆయన శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది అంటున్నారు. కానీ యాయీరు అచంచలమైన విశ్వాసం, బ్రతికి ఉంటేనే కాదు, కొర ప్రాణంతో ఉంటేనే కాదు యేసును బ్రతికించేది, పూర్తిగా చచ్చిపోయినా బ్రతికించగలడన్న గొప్ప విశ్వాసం యాయీరులో ఉంది. అందుకే యేసయ్య వెళ్ళి యాయీరు కుమార్తెను బ్రతికించాడు. చచ్చిపోయినా మన దేవుడు బ్రతికించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి మనం కూడా. యేసుక్రీస్తు బ్రతికించిన యాయీరు కుమార్తె, యేసుక్రీస్తు బ్రతికించిన నాయీనను విధవరాలి కుమారుడు. లోకాసు వార్త 7వ అధ్యాయము 11-15 కనపడతా ఉంటుంది. లోకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం. మోసుకొని పోబడుచుండెను. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో. మీకు చెప్తున్నానండి, ఎందుకు దేవుడు వీళ్ళని బ్రతికిస్తూ వచ్చాడంటే, సారేపతి విధవరాలేమో తన పాపాన్ని బట్టి మరణం వచ్చిందని తెలుసుకుంది. అర్థమవుతుందా? గనురాలైన ఈ శూనేమి పట్టణస్థురాలేమో దేవుని మీద ఆధారపడి దైవజనులు సంప్రదించే లక్షణం ఉంది కాబట్టి ఆమె కుమారుడు బ్రతికించాడు. మూడోది మనం విన్నాం, ఎలీషా ఎముకలు తగలగా, అంటే ఒక పరిశుద్ధుడు ఎముకలు తగిలినా, మాట మాట్లాడినా, పరిశుద్ధులు మన గృహాల్లో అడుగు పెట్టినా మనం బ్రతుకుతాం. ఇదొకటి గుర్తుంచుకోవాలి. మూడవదిగా. 4వదిగా యాయీరు కుమార్తె ఎందుకు దేవుడు బ్రతికించాడంటే ఆయనలో గొప్ప అచంచలమైన విశ్వాసం. క్రైస్తవుడి విశ్వాసం ఉందని అనుకోవచ్చు, ఒక అన్యుడికి విశ్వాసం, ఒక అన్య జాతిలో ఉన్న యాయీరుకి విశ్వాసం, అది దేవుని మనస్సును కదిలించి ఆమె కుమార్తె బ్రతికించడం చేసింది. మనం వింటున్నాం, నాయీన ఊళ్ళో ఉన్న విధవరాలు కుమారుడు. ఈమె కుమారుడు ఎందుకు బ్రతికించాడంటే ఈమెకున్న గొప్ప సాక్ష్యం. చెప్పండి ఏంటిది? ఎందుకు తెలుసా? ఈమె మంచిదని చెప్పడానికి రుజువు ఏంటంటే, ఈమె కుమారుడు చనిపోయి తీసుకెళ్తున్నప్పుడు ఆ ఊరి జనం అంతా ఈ వెనకాల నడుచుకుంటూ సమాధికి వెళ్తున్నారంట. దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఎంత మంచి సంపాదించుకుంటే ఆ ఊళ్ళో వస్తారు చెప్పండి? మంచోడుగా వచ్చేది చెడ్డోడికి వస్తారా? మంచి వాళ్ళు అయితే ఆమెకు మంచి సాక్ష్యం. అక్కడ ఆ ఊరిలో అనేకులు ఆమె వెంట ఉన్నారు. ఎందుకు దేవుడు ఆమె కుమారుడు బ్రతికించాడంటే ఆమెకున్న మంచి సాక్ష్యాన్ని బట్టి. ఇంకో చెప్పమంటారా? పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు మేడగదిలో ఏం చేశాడు ఆ వ్యక్తి? మేడగదిలో ఏం చేశాడు? పౌలు గారు వాక్యం చెప్తున్న మేడగదిలో ఏం చేశాడు ఆ వ్యక్తి?
ఆయన పేరేంటి? ఐతుకు. ఏం పేరు? వాక్యం చెప్పాడు, నిద్రపోతున్నాడు. కాబట్టి నిద్రపోతే ఏమయ్యాడు? కిటికీ నుంచి జారి కింద పడి చచ్చిపోయాడు. ఆయన నిర్లక్ష్యాన్ని బట్టి చచ్చిపోయినప్పుడు పౌలు గారు వెళ్ళి అతన్ని బ్రతికించాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు మనకు కనపడుతుంది. మరి ఎందుకు బతికించాడు? వీళ్ళంటే మంచి లక్షణాలు ఉన్నాయి, మరి ఈయన ఎందుకు బతికించాడు అంటారు? ఐదుగునంటే అక్కడున్న వారందరిలో దేవునికి అవమానం రాకుండా అన్ని జనాంగం మధ్యలో అన్ని జనులందరూ ఆ కార్యాన్ని బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచాలని ఐదుకు నిద్రపోయి కింద పడిన ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం. నిద్ర మొత్తున్న వాళ్ళు చచ్చిపోయినట్టే. కాబట్టి నిద్రమత్తు అంటే అర్థం అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? చచ్చిన జీవితాన్ని గుర్తే. కాబట్టి నిద్రమత్తు కూడా చాలా ప్రమాదం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాల్లోనే చివరి మాట 9వ అధ్యాయము. అపోస్తుల 9. ఎంతమంది చెప్పి ఇప్పుడు నేను 7 గురించి చెప్పా. ఇప్పుడు 8వ చెప్తున్నా. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 36 నుంచి చదవండి. ఏం చేసింది? ఆమె సత్క్రియలను ధర్మకార్యములను చేసి ఉండేది. కాయిలా పడి చనిపోగా పేతురు అక్కడ ఉన్నాడని వేడుకొనగా పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చారు. విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దోర్గా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితాలెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండెను. తబిత చచ్చి బ్రతికిన వారు బైబిల్లో వీళ్ళే 80. లాజరు గురించి చదవాలి మనం. ఇంకా 9 యోహాను సువార్త 11 ఉంది. ఆయనతో పాటు కలుపుకుంటే 8 మంది. లాజరు చనిపోయి బ్రతికిన మరి యొక్క వ్యక్తి కాదు, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో చెప్పబడిన వ్యక్తులు. ఈమె చనిపోయింది. దేవుడు పేతురు ద్వారా ఎందుకు లేపాడు తెలుసా మీ అందరికీ? ఎందుకు లేపాడు? ఆమె బ్రతుకున్నప్పుడు ఏం చేసిందంట? సత్క్రియలు ధర్మకార్యాలు, విధవరాలకి మంచి పనులు చేసింది, చొక్కాలు కుట్టింది. మొత్తానికి ఆడవాళ్ళకి సంబంధించిన గౌన్లు కుట్టిందో జాకెట్లు కుట్టిందో తెలియదు కానీ మొత్తానికి అక్కడ లంగీలు, కప్పటి లంగీలు మొత్తానికి తెలియదు కానీ అవన్నీ కూడా చూపించి ఏడుస్తున్నారంట. అక్కడ అందరూ దొరకని చచ్చిపోయింది. శవాన్ని గడిగి మేడగదిలో పడుకోబెట్టారు. పేతురు వచ్చాడు, ప్రార్థన చేసిన బ్రతికింది. ఎలా బ్రతికిందంటే ఆమె చేసిన సత్కార్యం. చెప్పండి ఏంటమ్మా? సత్క్రియలు ధర్మకార్యం మనం బ్రతికిస్తాయి. ఈరోజు నువ్వు బ్రతకాలి. అక్కడ మనం మొదలు చదువుకున్నాం. సార్దీసులో ఉన్న సంగమా, నీవు జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. చనిపోవడం గల కారణం ఏంటంటే చెప్పే మీకు నిర్లక్ష్యం, అజాగ్రత్త, అశ్రద్ధ, దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థన మీద, మందిరం మీద. ఇవన్నీ అశ్రద్ధలు, అజాగ్రత్తలు నిన్ను ఆత్మీయంగా చంపుతున్నాయి, మరణానికి అప్పగిస్తున్నాయి. చచ్చిన వారిని బ్రతికించడానికి వచ్చిన దేవుడు నిన్ను బ్రతికించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆత్మీయంగా బ్రతకాలి, జీవించాలి, అనేకులను జీవింప చేయాలి ప్రభువులో. చెప్పండి ఎంతమంది చెప్పారు? 1 సారేపతి విధవరాలు. ఆమె తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడ్డాన్ని బట్టి ఆమె కుమారుని దేవుడు ఏలియాగా బ్రతికించాడు. తర్వాత గనురాలని స్త్రీ కుమారుడు. ఆమె దైవజనుని ప్రేమించింది, దేవుని ప్రేమించింది, ఎంత ఉపచారం చేసింది కనుక ఆమె కుమారుని దేవుడు బ్రతికించాడు. 3వదిగా ఎలీషా
ఎముకలు తగ్గి బ్రతికిన ఒక వ్యక్తి, అతని పేరు రాయబడలేదు కానీ, అంటే పరిశుద్ధులు పాదాలు దుమ్ము తగిలిన పరిశుద్ధులు మన గృహాల్లో కాళ్ళు పెట్టినా, వాళ్ళు చిన్న ప్రార్థన చేసిన ఆశీర్వాదమే అని గుర్తుగా ఎలీషా ఎముకలు తగిలి చచ్చిన వాళ్ళు బ్రతికారు. ఈరోజు మనం కూడా పరిశుద్ధుల సహవాసంతో ఉండి బ్రతుకుతాం. నాలుగవదిగా యాయీరు కుమార్తె, అతనుకున్న గొప్ప విశ్వాసాన్ని బట్టి ఆమె కుమార్తె బ్రతికింది. విశ్వాసం ఉంటే బ్రతుకుతావు. ఐదవదిగా నాయీనని విధవరాలి కుమారుడు, ఆమె మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఊరిలో ఉన్న జనమంతా ఆమె వెనకాల ఉన్నారంటే ఆమెకి ఎంత మంచి సాక్ష్యం ఉందో. ఈరోజు మంచి సాక్ష్యం ఉంటే నువ్వు బ్రతికిన వ్యక్తివి, లేకపోతే చచ్చిన క్రైస్తవులు. మరి ఒకరు ఐతుకు అజాగ్రత్త వల్ల కింద పడి చచ్చాడు. ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా లేకుండా, అక్కడున్న అన్ని జనులు మధ్యలో దేవునికి అవమానం రాకుండా కొరకు పౌలు అతను బ్రతికించాడు. గుర్తుపెట్టుకుని అజాగ్రత్త ఉండబాక చచ్చిపోతాం ఆత్మీయంగా. చివరిగా తబిత, దోర్క, ఆమె సత్కార్యాలు, ధర్మకార్యాలు, విధవరాలు ప్రేమించిన విధానం ఆమెను మరలా బ్రతికించేట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో మనము చనిపోవడం కోసం కాదు, మనం దేవుడు లోపల నుంచి విడిపించింది, రక్షించింది, బ్రతకాలి, అనేకులను ప్రభువులోకి బ్రతికించి తీసుకురావాలి. కాబట్టి మనము బ్రతుకుతాం, అనేకులు బ్రతికేద్దాం, ప్రభు కోసం జీవిద్దాం, మనల్ని కాపాడుకుని మన బిడ్డలను, మన కుటుంబాలను ప్రభువులో నడిపించుకుంటాం. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు నాయన. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని వినడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. విన్నటువంటి వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ముద్రించండి. దుష్టుడు ఎత్తుకుని పోకుండా కాపాడండి. మేము బ్రతికి అనేకులను బ్రతికించినట్లుగా చేయండి. పేరుకు మాత్రమే బ్రతికి ఆత్మీయంగా చచ్చిన వారు ఉంటే దయతో మమ్మల్ని, మా పాపాలు క్షమించి మమ్మల్ని బ్రతికించి నీకు సాక్షులుగా, సజీవులు సాక్షులు నిలబెట్టుకోనండి. బిడ్డలను ప్రభువా ఆత్మీయంగా అందరిని రక్షణలో నడిపించండి. రక్షణ లేని వారు చచ్చిన వారితో సమానం ప్రభువా. వారికి ఇక్కడే కాదు మరణం, రక్షణ పొందకుండా అనుకోకుండా చనిపోతే పైన కూడా మరణమే. ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఇక్కడే మేము రక్షణ పొందడానికి సహాయం చేయమని వాక్యం ఎరుగటి ఫలిక చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.